ఎలక్షన్ల ముందు 6 గ్యారెంటీలు ఇచ్చి రైతులకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 పార్టీ అబద్ధ హామీలతోటి అధికారంలోకి వచ్చింది. అందరికంటే ఇవాళ ఎక్కువ ఇబ్బంది పడుతున్నది రైతులు. రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు, పోయి లోన్లు తీసుకొని మేము గెలవంగానే డిసెంబర్ 9 నాడు అన్ని లోన్లు మాఫ్ చేస్తామని. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు కింటాలకి, ఇప్పటి వరకు వడ్లకు బోనస్ ఇవ్వలే. ఇంతకుముందు 10,000 ఎకరానికి ఉన్నదానికి 15,000 చేస్తామన్నారు, ఇప్పుడు 15,000 రూపాయలు రాలేదు. రైతు కూలీలకు రాలేదు. ఇట్లా రైతులు ఈరోజు బాధపడుతున్నారు. ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్లకు సంబంధించిన వాళ్ళకే ఇవ్వాలనే ఉద్దేశంతో గతంలో కొనుగోలు కేంద్రాలు ఐకేపీలు ఉంటుండే, టీసీఎంఎస్లు ఉంటుండే, డీసీసీబీలు ఉంటుండే. ముగ్గురు కలిసి కొన్నా కూడా రైతులకు ఇబ్బంది ఉంటుండే. సాయంత్రం పూట అయితే మబ్బొస్తుంది, వర్షం పడుతుందని రైతులు ఆందోళన చెందుతుండే. అటువంటిది ఈసారి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.